డెవలప్మెంట్ చేసింది నరేంద్ర మోదీ వాళ్ళు. అట్లుండేటప్పుడు మీరు రాజ్యాంగం చేంజ్ చేస్తారు అది నేను చెప్తాను కదా, రాజీవ్ గాంధీ చెప్పారు రాజ్యాంగాన్ని చేంజ్ చేసేసాను. మా కర్ణాటకలో సంతోష్ నాయుడు ఉన్నాడు, అనిల్ నాయుడు ఉన్నారు. సంవిధానం ఎవరు రాసింది అంటే నెహ్రూ రాసింది, ఇందిరాగాంధీ రాసింది, రాజీవ్ గాంధీ రాసింది ఏం చెప్తాను. ఇంకా తీసుకుంటే రాహుల్ గాంధీ రాసింది ఏం చెప్తా ఉంటుంది. దానికి ఎక్కడ నరేంద్ర మోదీ, ఎక్కడ ఈ రాహుల్ గాంధీ, వాళ్ళ దగ్గర 4 సీట్లు ఉండే ఉక్కు నిలబెడితే ఓట్లు వేస్తా ఉండే కాంగ్రెస్ కి. ఇప్పుడు సోనియా గాంధీ నిలిపాను ఓట్లు వేసేదాన్ని నిలిచి రాజ్యసభలో పోయించి రాజ్యసభ మెంబర్ నిలిచినారు. కేరళలో పోయించి రాహుల్ గాంధీ ఎలక్షన్ నిలిచినారు వైనాడు. అట్లా పరిస్థితి ఉంది. 4 సీట్లు ఉండింది, 40 సీట్లు వచ్చింది. ఈసారి అది 20 సీట్లు పోతుంది. ప్రధానమంత్రి మీరైతారా? దానికే మీరు అడగాల. 50 ముందు పోతేనో నేను చేసిన పని అక్కడ ఉంది. రేవంత్ రెడ్డి ఏమీ చేయలేదు. నేను చేసిన పని ప్రతి గదిలో ప్రతి ఇంట్లో అందరూ అలంకరించాను. దాన్ని నేను ఎట్లా మేము క్యాన్వాస్ చేస్తాము, ఎట్లా దాన్ని నోట్గా మారుతాము అన్ని కమ్యూనిటీలో ఉంది. వర్గీకరణకు సపోర్ట్ చేస్తానని నరేంద్ర మోదీ చెప్పిన వీటికి మందర్ కృష్ణ మాదిరి గారు వచ్చి ఫ్యాక్టరీలో వచ్చేదంతా చేసేసి మా దళిత మోర్చాలు మా ఎంఆర్పిఎస్ వాళ్ళు అందరూ చెప్తా ఉంటారు. అయితే మన ఎమ్మెల్యే ఎలక్షన్ జరిగాయి. 19 ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఎంతో వచ్చే బీజేపీకి అనేసి మీరు ఏం చేయాలి. దానికే ఎస్సీలు ఎవరు బీజేపీకి విడిసి దాని ఓటేయకూడదు. ఈ బీఆర్ఎస్ ఓటేస్తేనూ వేస్ట్, ఈ కాంగ్రెస్ ఓటేస్తేనూ వేస్ట్ అనేసి ఈ బీఆర్ఎస్ కి ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేదు. వాళ్ళంతా మేము తీసుకురాలా, వాళ్ళంతా జత పెట్టుకురాలా, వాళ్ళని జత పెట్టుకొని అది ఓట్గా మారాలా. ఓట్గా మారితే 100% కారణంగా ఎంపీగా గెలుస్తారు. ఆడినాక కాదు క్యాండిడేట్, మేమే క్యాండిడేట్ అనేసి మీరు ఊరు మారంటే మా బూత్ మేము లీడ్ ఇస్తే మేము లీడ్ అవుతాం. లేకపోతే నేషనల్ కింద స్టేట్ కింద ఎవరైనా లీడర్ వచ్చేటప్పుడు వచ్చి ఫోటో పెట్టుకొని నా బూత్ నేను 0 అంటే లీడర్లు ఎవరు చెప్పలేదు. దానికే భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరు కాషాయ గంట వేసుకొని పోతా ఉంటే మందులో అందరూ గేలి చేస్తా ఉంటారు. ఏం పిచ్చానికి దీన్ని వేసుకొని పోతా ఉన్నావు, ఎప్పుడు మీరు గ్రామ పంచాయతీ మెంబర్ అయ్యేది, ఎప్పుడు మీరు డిప్యూటీసీ అయ్యేది, ఎంపీటీసీ అయ్యేది, ఎమ్మెల్యే అయ్యేది, ఎంపీ అయ్యేది. ఇప్పుడు దేశంలో 17 స్టేట్లో మేము ఆ సర్కారం ఉంది. వీళ్ళుండేది మూడే. అది హామీ నుంచి గెలిచినారు. ఈసారి అదిను ఉండేలేదు. దానికి మేము సైనికులుగా మా బూత్ కి సైనికులుగా మేము పనిచేసి మా బూత్ ని లీడ్ ఇస్తే మేము లీడర్లు అవుతాము అనడానికి గెలుస్తుంది. దాని గురించి మీరు ఏమేమి చేసాను, ఏమేమి మా పైన ఆపాదన చేసాను, మీరు అటాక్ చేయాలి. వాళ్ళని అటాక్ అంటే కొట్టేది కాదు. మీరు చెప్పేది ఇది జనాలకి వాళ్ళ మైండ్లో పోయి కూకనలా. మా ఊళ్ళో ఏంటి ఈ జనాలు అంతా నీళ్ళు వచ్చిన మా బూత్ మేము నీడిస్తా ఉంటామా? దానంతా మా అందర అక్క మా ఎంపీ ప్రతి కర్ణాటక గారు వచ్చినారు. వాళ్ళకి మీ పరంగా సుస్వాగతం పలుస్తూ ఉంటాం. దానికే మీరంతా ఈ రేవంత్ రెడ్డి అక్క గురించి చెప్పిండే, కిందేసి తొక్కేస్తానని చెప్పిండే. ఆయన ఆడపిల్ల పైన స్త్రీ పైన ఏమి గౌరవం ఉంది? ఆ కాంగ్రెస్ మా ద్రౌపది ముర్ముని ఏకవచనంగా మాట్లాడేది. దీన్నంతా చూస్తా ఉంటే వాడిని పర్మనెంట్ గా వాడిని సీఎం క్యాండిడేట్ అయితేనో ఇట్లంతా మాట్లాడతాడు. వాడిని ఓటు వేయాలా, వాడి కాన్స్టిట్యూన్సీలోనే నేను బీజేపీకి లీడ్ తీసుకున్నా అనేసి అందరూ దానికే అది ఓటుగా మారాలా, ఓటుగా మారి అరుణాచల్ గెలిపించాలనేసి ఇక్కడ పిలిచి మాట్లాడే అవకాశం మీకు అంతా కొంత మాట్లాడి తీసుకుంటాను. ధన్యవాదాలు.